ఇక ఇంటర్నల్ గ్రూప్ పాలిటిక్స్కి వస్తే బట్టి గారి గ్రూప్ బట్టిదే, ఉత్తమ్ గ్రూప్ వేరే, పొన్నం గ్రూప్ వేరే, శ్రీధర్ బాబు వారు ఎవరికి చెందుతారో అర్థం కాదు. అంటే ఇన్ని గ్రూపులు రేవంత్ రెడ్డి కుర్చీని పట్టుకొని 10 మంది రెడీ ఉన్నారు, ఎవరు ఎట్లా ఎత్తిలేపి పడేసేది తెలియదు అని అంటున్నారు. అసలు ఇన్ని గ్రూపులు ఏందన్నా? నేను ఒకటి చెప్తాను, రేవంత్ రెడ్డి కుర్చీ అనేది సీఎం కుర్చీ. ఇవాళ చెప్తున్నా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఏమున్నా మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంకెంతమంది కలిసిన వీళ్ళందరూ ఏకమైన ఆయనకు సీఎం అనేది కుర్చీ అనేది తీసేద్దాం ఎవరికి లేదు. ఒకవేళ వీళ్ళు తీయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే కుర్చీ ఉంటుంది, పార్టీ పోతుంది కావచ్చు, సింబల్ పోతుంది కావచ్చు, అంతకంటే పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతుంది కావచ్చు. సీఎం అయితే ఆయనే ఉంటాడు 5 ఏళ్ళు, అది నో డౌట్. వీళ్ళు ఈ ప్లాన్ చేస్తేనే రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఆలోచనలే ఉన్నారు. ఈయన కాబట్టి తట్టుకుంటాను, వేరే లీడర్ ఎవరు తట్టుకోరు. రేవంత్ రెడ్డి బికాస్ ఆఫ్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాబట్టి పెద్ద పెద్ద వీళ్ళంతా ముదురు కంకాలు, వీళ్ళంతా మంత్రులంతా ముదురులండి, అందరిని తట్టుకొని ఎదుర్కొంటాడు. ఆయనకేం భయం లేదు. ఇంతమంది అన్నట్టుగా రేవంత్ రెడ్డికి సీఎం ఉండడా రాసి పెట్టుకోండి, ఆంధ్రేకమై అందరు వ్యతిరేకం చేసి, ఢిల్లీ అధిష్టానం వ్యతిరేకం చేసి రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రికి వెళ్ళి తీయాలనుకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి అదే కూర్చొని ముఖ్యమంత్రి ఉంటాడు. కానీ వెనక పార్టీ అంతే. దాన్ని గ్రహించాలి. దాన్ని గ్రహించి మిగతా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కొంతమంది వీళ్ళు ఆలోచన చేయాలి. ఇప్పుడు రమ్ము మనం వద్దు, మన గురించి కాదు, కార్యకర్తల గురించి అన్న బతుకుతారు వాళ్ళ గురించి.